హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సిద్ధుని తీసుకొని. అసలు యాక్చువల్గా అయితే మా వారు, నేను, సిద్ధు ముగ్గురము విజయవాడ వెళ్ళాలి. కానీ అనుకోకుండా కొంచెం మా వారికి కుదరకపోవడం మూలాన నన్ను సిద్ధుని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి బస్ అయితే ఎక్కించేశారు. ఆ తరువాత ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవకాయ అయితే పెట్టామన్నమాట. ఆ వీడియోనైతే నేను పోస్ట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరు వెళ్ళడం కోసం నేను ఎర్లీ మార్నింగే బస్సు ఉండిందనమాట. దానికోసం నేనైతే ఇంకా ఉప్మా చేద్దామని ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇంకా మా వారికి లంచ్ కోసం అయితే కర్రీస్ కూడా చేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ముందు రోజు వచ్చేసి ఇంకా ఇంటి క్లీనింగ్ అంతా పెట్టేశాను. ఎందుకు అంటే మళ్ళీ మేము 3 days తర్వాత రావడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి. వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతాము. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇక్కడ కొంచెం బాక్స్లో పెడదాము, అలాగే ఉదయం తినడానికి కూడా ఉంటుంది అన్నట్టుగా పెట్టేశాను. ఎందుకంటే మేము బస్ దిగే టైంకి దగ్గర దగ్గర 2 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 8కి ఎక్కితే 2 అయిపోతుంది అనమాట. ఆగుతూ ఆగుతూ వస్తుంది కదా ప్రతి స్టాప్ దగ్గర. అలా మాకు జర్నీ లేట్ అవుతుంది. ఇంకా సిద్ధుకి కొంచెం ఆకలేస్తుంది అని చెప్పి కొంచెం టిఫిన్ అయితే బాక్స్లో అయితే పెట్టేశాను. ప్రెసెంట్ శ్రిత అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అందుకని నేను డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇద్దరు పిల్లల్ని తీసుకొని బస్సులో జర్నీ అయితే నేను హ్యాండిల్ చేయలేను అనమాట ఇద్దరిని. కాబట్టి సిద్ధు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యంగా అయితే మా వారు నన్ను బస్సు అయితే ఎక్కించేశారు. నేను కూడా ఇంకా వాడైతే అల్లరి చేయడు అని చెప్పి టికెట్ బుక్ చేయమన్నాను. తర్వాత ఇంక ఎర్లీ మార్నింగే ఆయన బస్ అయితే ఎక్కించేశారనమాట. జర్నీకి ముందు రోజు ఇలా లగేజ్ అయితే ప్యాక్ చేశాను. సిద్ధుకి నాకు కావాల్సిన బట్టలు అయితే కొన్ని ప్యాక్ చేశాను. అలాగే శ్రితకి అన్నప్రాసన రోజు వేసుకోవాల్సిన డ్రెస్ కూడా అలా పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే లగేజ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకెళ్లాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళు అన్నప్రాసన రోజు చెల్లి వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు కూడా ఇక్కడే నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇంకా అవి కూడా మొత్తం సర్దేశాను అనమాట. ఇక్కడే సర్దేశాను. మొత్తం కలిపి ఇంకొక ట్రాలీ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఇంకేదన్నా సిద్ధుకి ఎక్స్ట్రా బొమ్మలు అలాంటివి కావాలంటే ఇంకా వేరే చిన్న బ్యాగ్లో అయితే పెట్టేశాను. అలా నేను లగేజ్ అంతా ముందు రోజు ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే సిద్ధుని లేపడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఉదయమే ఇంకా ఊరికి వెళ్ళాలి, ఎంతసేపు లేపినా లేవలేదనమాట. ఇంకా ఊరికి వెళ్ళాలి, బస్ ఎక్కాలి అనేసరికి ఇంకా అలా లేచి కూర్చున్నారు. ఇంకా ఆ రోజు పక్కన చిన్న పిల్లోడు ఉంటే వాడు సిద్ధు తన్విక్ ఇద్దరు అలా ఆడుతూ ఉన్నారనమాట. వాడు డౌట్గా చూస్తూ ఉన్నాడు. ఆంటీ ఏంటో లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంది అని చెప్పి నన్ను అలా గమనిస్తూనే ఉన్నాడు. ఇలా మేము నెక్స్ట్ డే మార్నింగ్కి అలా బస్ అయితే ఎక్కేసాము. అప్పటికి సిద్ధుకి పాపం నిద్రలోనే ఉన్నాడనమాట. ఇంకా వాడిని లేపి స్నానం చేయించేసి టిఫిన్ కూడా పెట్టేసి అలా బస్ అయితే ఎక్కించేసాము. ఎక్కిన తర్వాత అలా కాసేపు ట్రాలీ మీద కూర్చొని అలా ఆడాడు. కాసేపు అలా ఆడి తర్వాత మళ్ళీ నిద్రపోయాడు అనమాట. ఒక 1.5 hour అలా పడుకునే ఉన్నాడు. ఎర్లీ మార్నింగే లేచాడు కదా. రోజు అయితే 10కి అలా లేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే లేపడం మూలాన వాడు అలా బస్సులో అయితే కాసేపు పడుకున్నాడు. ఇంకా MGBS అలా వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా వెంటనే LB నగర్కి అలా అయితే వచ్చేసాము. ఇంక ఇలా బస్సులో వచ్చినప్పుడు మాత్రమే ఈ రూట్లన్నీ చూస్తూ ఉంటాము. మామూలుగా అయితే ఔటర్ రింగ్ రోడ్ తప్ప ఏమీ తెలియదు అనమాట ఇక్కడ హైదరాబాద్లో. బస్సులో వస్తే ఇవన్నీ చూస్తూ వస్తూ ఉంటాం అనమాట. ఇంకా బస్సులో జర్నీ 2 గంటలకైతే మేము అక్కడ దిగామన్నమాట స్టాప్ దగ్గర. అప్పటికే నాన్న అక్కడ వచ్చి ఉన్నారు. ఇంకా నాన్న వచ్చి ఇంకా అలా తీసుకెళ్ళిపోయారు, ఇంటికైతే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తినేసి కాసేపు అలా పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఆవకాయ పెడదామని చెప్పని అమ్మ అనింది. అందుకనే దానికి కావాల్సిన మామిడికాయలన్నీ ముందే తీసుకొని అలా ఆరబెట్టిందనమాట, పూర్తిగా కడిగేసి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళకి కాదనమాట, అమ్మ వాళ్ళకే కాకుండా మాకు, చెల్లి వాళ్ళకి అందరికీ కలిపి ఒకేసారి పెట్టేసింది అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే ఆవకాయ పెట్టే టైంకి మేము ఉన్నాము. ఈసారి ఏంటంటే నేను ఉన్నానన్నమాట. అందరికీ అలా పెట్టి ఇంకా డబ్బాల్లో పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇంకా ఎంత వర్క్ ఉంటుంది దాని వెనక అనేది నాకు ఈ రోజే అర్థమైంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మ ఒక్కతే అలా పెట్టి పంపిస్తూ ఉంది. పంపిస్తే మేము తింటూ ఉన్నాం అనమాట.
ఇంక ఇక్కడ మామిడికాయలన్నీ కలిపి అలా పెట్టేసింది. ఇక్కడ ఊర్లో ఏంటంటే పచ్చళ్ళకి కావలసిన ఉప్పు అనేది విడిగా అమ్ముతూ ఉంటారు. అంటే మనం డైలీ వాడే ఉప్పు వేరు, ఇక్కడ పచ్చళ్ళకి పెట్టే ఉప్పు వేరుగా అమ్ముతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మ ఇలా ఉప్పుని తీసుకొచ్చి పచ్చళ్ళ ఉప్పు అంటారనమాట దీన్ని. తీసుకొచ్చి దాన్ని ఇలా నలిపేసి ఎండలో పెట్టేస్తూ ఉంటుంది. మార్నింగే దీన్ని ఇలా నలిపేసి ఎండలో పెట్టేసిందనమాట. ఆఫ్టర్‌నూన్ పెట్టే టైంకి ఇది బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఉప్పు. ఇలా సెపరేట్‌గా అమ్ముతూ ఉంటారు. ఇది నేనిక్కడ చూసాను. ఊర్లోనే తెలుసు నాకు. ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు పచ్చడి పెట్టే రోజు ఉదయం ఏమైందంటే ముక్కలు కొట్టేవాళ్ళు లేరనమాట. నాన్నకేమో అవ్వదు. అంటే కత్తిపీట ఉంటే కొట్టేవారు నాన్న. కానీ కత్తిపీట లేదు. అందుకని నేను, నాన్న పక్కన టౌన్‌కి వెళ్ళి ఆ మామిడికాయలన్నీ తీసుకొని టౌన్‌కి వెళ్ళి అక్కడ ముక్కలు కొట్టిచ్చేసి తీసుకొచ్చేసాము. ముక్కలు కొట్టి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇలా ఒక క్లాత్ మీద ఇలా ఆరబోసామనమాట. మొత్తం ముక్కలన్నీ ఇలా ఆరబోసాము. ఆరబోసి వాటినేంటంటే కొంచెం వడబడాలనమాట. ముక్క కొంచెం వడబడితే నీరు కొంచెం పోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముక్క మొత్తాన్ని ఇలా కుప్పగా పోసేసి వాటిని మొత్తం సర్దేసి పక్కనైతే ఫ్యాన్ వేసి ఫ్యాన్ గాలి కింద ఇలా అయితే ఆరబెట్టేసాము. ఈలోపు అమ్మేం చేసిందంటే వెల్లుల్లిపాయలన్నీ ఇలా విడిగా పెట్టిందనమాట. తీసి ఒలిచేసి దానికి మొత్తం నూనె రాసేసింది. నూనె రాసేసి ఇలా ఎండలో అయితే పెట్టేసింది. ఎండలో పెట్టేసి నూనె రాసి ఇలా ఎండలో పెడితే మనకేంటంటే వెల్లుల్లిపాయ పొట్టు ఈజీగా ఊడొస్తుందంట. మధ్యాహ్నం ఏంటంటే ఇలా పొట్టంతా ఇలా తీసామనమాట. అవి 2 కేజీల వెల్లుల్లిపాయలు తీసేసరికే సరిపోయింది మాకు. ఇంకా నేను, అమ్మ, చెల్లి, నాన్న కూడా కూర్చున్నారనమాట ఈ ఆవకాయ కోసం ఈసారి. ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ తీయడం ఆయన చూడలేకపోయారు. ఇంకా అందుకని నాన్న గూడా తీసుకెళ్ళిపోయి ఇంకా అలా ఒలుస్తూ ఉన్నారనమాట ఆయన. మేమిలా రూమ్‌లో కూర్చొని ఇలా వెల్లుల్లిపాయలైతే ఒలుస్తూ ఉన్నాము. దగ్గర దగ్గర 2 గంటలు టైం పట్టింది అవన్నీ తీయడానికి. అదే నూనె రాయకపోతే ఇంకా టైం పట్టేదని చెప్పనింది అమ్మ. నూనె రాస్తే కొంచెం ఈజీగా వస్తాయని చెప్పనింది. అలాగే నూనె రాసిన తర్వాత వెల్లుల్లిపాయలైతే ఈజీగా వచ్చాయి. ఇంకా మేము ముక్కలు తీసుకొని ఇంటికొచ్చేసేసరికి 12 అయిపోయింది. ఆలోపే అమ్మ ఈ ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆరబెట్టింది. మెంతిపిండి, ఆవపిండి అవన్నీ వేయించేసి మిక్సీ గూడా పట్టేసింది. ఇంకా ఈవినింగ్ 4కి అలా అయితే ఇలా కలపడం స్టార్ట్ చేశాము. ఇంకా ఒకటి కాదనమాట. 3 సార్లు కలపాలి ఈ పచ్చడైతేను. ఇదేంటంటే మేము ఆవపిండి వేసుకొని తింటాము. మామూలుగా అయితే అమ్మ వాళ్ళేంటంటే ఆవపిండి వెయ్యకుండా చేస్తుంది వాళ్ళ కోసము. మా కోసం పెట్టడం అయితే ఆవపిండి కలిపే పెడుతుంది. నాన్న వాళ్ళకేంటంటే ఆవపిండి వేస్తే వాళ్ళకి కొంచెం నచ్చదనమాట. అందుకని ఆవపిండి లేకుండా మెంతిపిండి, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు ఇలా కలిపేసి అమ్మ వాళ్ళ కోసము అలా పెడుతుంది. మాకేందంటే ఆవపిండి కూడా యాడ్ చేసి పెడుతూ ఉంటుందనమాట. అందుకని ఎవరి గిన్నెల్లో వాళ్ళకి సెపరేట్‌గా ఇలా కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలిపేసి ముందు కొలతగా చేసుకుంటుంది. ఇదేంటంటే వీళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే మనకేంటంటే కేజీల కొలత నాకు తెలుసనమాట. కానీ ఇదేంటంటే సోల అంటే కేజీ అనమాట. ఇంకోటేంటంటే మానికని ఉంటుంది. మానిక అనేది 2 కేజీలు. దాన్ని మానెడు అంటారనమాట. ఒకసారి కొలిస్తే దాన్ని మానెడు అంటారు. అమ్మ ఆవకాయ పచ్చడి కోసము కేజీల లెక్క కొలవదు. ఇలా మానిక, సోలలతోనే ఇలా కొలతలు కొలిచి పెడుతూ ఉంటుంది. ఈ కొలతలన్నీ ఇప్పటి పిల్లలకైతే తెలియవు కానీ నేను చిన్నప్పటి నుంచి ఈ కొలతలన్నీ చూస్తూనే ఉన్నాను. ఈ మానిక, సోల ఇలాంటివన్నీ తెలుసనమాట. ముందుగా అయితే అమ్మ ఏం చేసిందంటే ఇలా ఎవరికి వాళ్ళకి కారము, ఆవపిండి ఇవన్నీ సెపరేట్‌గా కలిపేసింది. ఎందుకంటే ఒక మానిక మామిడికాయ ముక్కలకి మామూలుగా అయితే 3 గిద్దెల కారం వేస్తూ ఉంటారు. ఇదొకటనమాట. గిద్దె అని కూడా అంటాం కొన్ని. అలా ఒక గ్లాసు అలా వేస్తామనమాట. ఆహ్, మామూలుగా 3 గిద్దెల కారం వేస్తారు. కానీ అమ్మ వాళ్ళు చాలా తక్కువ తింటారు కారము. అందుకని వాళ్ళు 2 గ్లాసులే వేస్తారు. అంటే అరషోడనమాట. సోలలో సగమే వేసుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే ఒక మానిక ముక్కలకి సోలెడు కారం గూడా వేసుకుంటారనమాట. అది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది.
ఇక్కడ నేను ఆవపిండి ఇది మా కోసం అన్నమాట. చెల్లి వాళ్ళ కోసం, మా కోసము ఆవపిండి అయితే కొలుస్తున్నాను. ఒక మానికకి గిద్దెన్నర ఆవపిండి అయితే వేసాము. నాకు చెల్లి వాళ్ళకి ఇద్దరికి అలానే సేమ్ కలిపాము. కానీ అమ్మ వాళ్ళకి ఆవపిండి లేకుండా అరశోడు కారమే అన్నమాట. ఒక మానిక్కి అరశోడు కారమే వేసాము. మేము మాత్రం 3 గిద్దెల కారం అయితే వేసుకున్నాం అన్నమాట మా వరకు. నాన్న కూడా, అమ్మ కూడా కారం చాలా తక్కువ తింటూ ఉంటారు. అందుకని తక్కువగా కలిపాము. ఇంక ఇవన్నీ 2 కేజీలు అన్నమాట. వెల్లుల్లిపాయలు ఇవన్నీ చెప్పాను కదా, నూనె రాసి ఎండబెట్టి తీస్తే ఈజీగా అయిపోయాయన్నమాట. ఈజీ అంటే కాదు, 2 కేజీలు కాబట్టి చాలా టైం పట్టింది. ఇలా అన్నీ కలిపి ముందుగా అయితే మొత్తం కలిపేసిందన్నమాట. ఇలా మొత్తం కలిపేసింది. అంటే పూర్తిగా ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి అన్నీ సమంగా పట్టేలాగా పూర్తిగా కలిపింది. ఇలా చేత్తో కలపాలంటే మన వల్ల అయితే అసలు కాదనమాట. ఇంకా అమ్మ కాబట్టి అలా ముందు నుంచి తనకు అలవాటు. చేత్తోనే ఇలా మామిడికాయ పచ్చడి కలుపుతూ ఉంటుంది. నేనైతే మాత్రం ఇంట్లో నేను ఎప్పుడన్నా పెట్టినప్పుడు గరిటెతోనే కలుపుతూ ఉండేదాన్ని. లేకపోతే చెయ్యంతా మంటొస్తుందని నేను అసలు చెయ్యి పెట్టేదాన్ని కాదు. కానీ అమ్మకు అలవాటు ఇలా కలపడము. నేనేం చేశానంటే వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర గానుగ నూనె ఉందన్నమాట. నూనె, పల్లి నూనె డైరెక్ట్‌గా పట్టించి అలా అమ్ముతూ ఉంటారు. ఆ ఆయిల్ అయితే తీసుకొచ్చాను. ఆ ఆయిల్‌తో పెడదామని చెప్పానన్నమాట. అలా ఆయిల్ తీసుకొచ్చాను. ఆ ఆయిల్‌నే మేము వాడాము. ఇక్కడ మానిక అని చెప్పాను గదా, అదే అన్నమాట మానిక. 2 సోలలు కలిపితే ఒక మానిక అవుతుంది. అలా మానికతో మామిడికాయ ముక్కలైతే కొలిచి పెద్ద అలా బేసిన్‌లో అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇంకా అమ్మ ఏం చేసిందంటే దానిలో కొంచెం పైపైన మెంతిపిండి, కొంచెం పసుపు పైపైన కొంచెం ఆయిల్ కలిపేసి ముందు ముక్కలకు పట్టించేసి, తర్వాత కలిపినది ఉంటుంది కదా, కారము, మెంతిపిండి, ఆవపిండి, నూనె, ఉప్పు అన్నీ కలిపిన దాన్ని దీంట్లో కలుపుతూ ఉంటుందన్నమాట అలా. ఇక్కడైతే మొత్తం ఒకేసారి కాకుండా దాన్ని 2 పార్ట్‌లుగా చేసి అలా వేసేసుకుంది. తర్వాత ఇంక నేను చేతిలో ఆయిల్ వేస్తే మొత్తం ముక్కలకి అలా పట్టించేసిందనమాట. ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఆయిలు మొత్తం ముందు అలా పట్టించేసి, తర్వాత బేషన్‌లో కలుపుకున్న కారం మొత్తంలో సగం అయితే దీనిలో ముందుగా వేసేసి, అలా మొత్తం ఒకేసారి వేస్తే కలవకపోవచ్చు అన్నట్టుగా కొంచెం కొంచెం వేసుకొని అలా కలిపేసిందనమాట. ఇలా కారమంతా ముక్కలకి పట్టించేసింది. పట్టించిన తర్వాత ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో అయితే మాకు పెట్టేసింది. ఇది ఏంటంటే మామూలుగా ముందు ప్లాస్టిక్ డబ్బాలో ఇలా పెట్టింది. మేము హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత నేను మళ్ళీ దీన్ని జాడీలో వేసి మళ్ళీ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేయాలి. ఎందుకంటే ముందుగా ఏం చేసిందంటే ఆయిల్ ఒలికిపోతుంది అని చెప్పి తక్కువగా ఆయిల్ వేసి కలిపేసింది. మేము మూడో రోజు మళ్ళీ కలుపుతాం కదా, మూడో రోజు అంటే మండే వచ్చేసి అమ్మ ఆయిల్ వేసేసి మామిడికాయ పచ్చడి మొత్తాన్ని కలుపుతుంది. తరువాత అప్పటికి ఆయిల్ సరిపోకపోతే అప్పుడు నేను అక్కడ కలుపుకుంటాను. ఇలా నాకైతే ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా ఇలా పచ్చడి అయితే పెట్టి పక్కనైతే పెట్టేసిందనమాట. ఇప్పుడు నా వంత అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటంటే చెల్లి వాళ్ళకి కలిపింది. ఇలా పైన ఒక స్పూన్ అలా మెంతిపిండి చల్లేసి పక్కన పెట్టేసింది. తర్వాత ఇది చెల్లి వాళ్ళకి. ఇక్కడ చెల్లి వాళ్ళకి ఏంటంటే నాకు ముందు కలిపినప్పుడు ఏంటంటే కారంలో ఆయిల్ కలిపింది. ఇక్కడ కారంలో ఆయిల్ కలపలేదు. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చని ఇలా చెల్లి వాళ్ళకి ఇలా ట్రై చేసిందనమాట. ఇలా కూడా పెడుతూనే ఉంటుంది. కారం మొత్తం ఇలా కలిపేసి తరువాత కారం ముక్కలకి పట్టించిన తర్వాత ఆయిల్ పోస్తుందనమాట దీనిలోను. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కారం మొత్తాన్ని ఇలా ముక్కలకైతే పూర్తిగా పట్టించేసింది. ఇలా పట్టించిన తర్వాత చెల్లి వాళ్ళకి సపరేట్‌గా ఒక 2 డబ్బాలు ఉంటే ఆ 2 డబ్బాల్లో నిండా నింపేసిందనమాట. ఇలా 2 ప్లాస్టిక్ డబ్బాల్లో ఇలా నింపేసింది. వీళ్ళకి కూడా రేపు మండే అన్నప్రాసనకి వెళ్ళినప్పుడు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే వచ్చేసి అమ్మ వాళ్ళకి. అమ్మ వాళ్ళకేంటంటే కారం చాలా తక్కువ. ఇంకా ఆవపిండి కూడా వేయట్లేదనమాట. మొత్తం వేయకుండా ఇలా ఆయిల్ కలిపేసి కారంలో తరువాత ఆ మామిడికాయ ముక్కలకి ఇలా పట్టిచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఏంటంటే నేను కొంచెం కొంచెమే తీసుకెళ్తా ఉండేదాన్ననమాట. ఎక్కువ నేను పట్టుకెళ్ళేదాన్ని కాదు. ఇంకా దసరాకి కానీ, సంక్రాంతికి కానీ వచ్చినప్పుడు ఇంకా అమ్మ దగ్గర ఉన్న పచ్చడైతే తీసుకెళ్ళేదాన్ని.
ఇంకా అమ్మ ఏం చేసిందంటే ఈసారి మొత్తం ఒకేసారి పెట్టేసిందనమాట. పెట్టేసి జాడీలో పెట్టుకోండి అదే నిల్వ ఉంటుందని చెప్పి ఎక్కువగా పెట్టింది ఒకేసారి. ఇంకా ఇక్కడ వాళ్ళకి కారము అదంతా ముందు మెంతిపిండి, పసుపు అదంతా ముక్కలకి పట్టించేసి కలిపిన కారం ఉంటుంది కదా, కలిపిన కారం కూడా బేసిన్‌లో వేసేసి ఇలా 2 పార్ట్స్‌గా చేసేసిందనమాట ముక్కల్ని. చేసి కారం కూడా అలానే చేసేసి 2 కలిపేసి జాడీలో అయితే ఇలా మొత్తం పెట్టేసింది. అమ్మ వాళ్ళకి ఇది ఎప్పటినుంచో ఉందనమాట పెద్ద జాడీ. నాయనమ్మ వాళ్ళ టైం నుంచి దీన్నే వాడుతూ ఉన్నారు. ఇంకా అలా జాడీలో ముక్కలన్నీ వేసి నింపేసింది. తరువాత ఏంటంటే దీనిలో కొంచెం పైన మెంతిపిండి కూడా వేసేసి కొంచెం లైట్‌గా అన్నిటి మీద ఆయిల్ అయితే పోసేసింది. ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఈ సంవత్సరం మా ఆవకాయ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా దీన్నేంటంటే మూడో రోజు తీసి ఒకసారి మొత్తం కలిపేసి ఆయిల్ పోసేసి మొత్తం కలిపేస్తుంది. ఇంకా మేము మళ్ళీ అన్నప్రాసన అయిపోయిన రోజే మేము హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. ఇంకా ఫంక్షన్ అయిపోయిన వెంటనే మేము విజయవాడ నుంచి డైరెక్ట్‌గా ఇంక హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలి గదా! ఇంక తప్పదనమాట. ఇంకా ఆవకాయ పచ్చడి అన్ని డబ్బాల్లో ఇలా పైన నూనె పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసిందనమాట. ఇంకా ఇదేనండి ఈరోజు నా వీడియో. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.